జోగులాంబ గద్వాల జిల్లాలో మిరప సాగు చేసిన రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈసారి సరైన వర్షాలు లేక తోటల్లో చీడపీడలు పెరిగి దిగుబడులు సగానికి సగం తగ్గిపోగా మరోపక్క తగ్గిన మార్కెట్ ధరలు రైతులను మరింత కుంగదీస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 75,000 ఎకరాల్లో మిరప సాగు చేశారు. అత్యధికంగా గద్వాల, మల్దకల్, ఇటిక్యాల, మనపాడు, రాజోలి, శాంతినగర్ మండలాలలో మిరపను అధికంగా సాగు చేశారు. అయితే ఈ ఏడాది పెరిగిన ప్రతికూలతలతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. ఈసారి మిరపకాయ పెట్టినాం కానీ వర్షాలు లేవు, తెగులు ఎక్కువ ఉన్నాయి, రేట్లు సగం సగం పడిపోయినాయి సార్. ఎకరకు వచ్చేసి 2 లక్షల వరకు పెట్టుబడి అయితే 90 లక్షల వరకు వస్తలేవు సార్. తెగులు, గజ్జి ముడత, తామర పురుగు, ఇంకా అడుగుమంది రేట్లు మస్తు పెంచేసినారు. మార్కెట్ సార్ ఇది మన తెలంగాణ తక్కువ సార్, ఇది మన హైదరాబాద్ తక్కువ ఉంది. ఇక్కడ కర్ణాటక ఉబ్బులి పోతాం సార్. ఒక బస్తకు వచ్చి 250 రూపాయలు కిరాయి అవుతుంది సార్. అక్కడికి ఆడకపోతే 18,000, 17,000 ఫస్ట్ కొత్త ఒకటి సార్ ఇది రావడం. ఇంకో 2 ఖాతా లేదు సార్. ఇంకా నిరుడు పంట వచ్చింది, రేటు బాగానే ఉంది సార్. 35-40 వరకు రీచ్ అయింది సార్. ఈసారి పంట లేదు, దిగుబడి లేదు. రేటు చూస్తే మేము కోత తెంపుకొని వస్తాకల్లా 17, 18, 20,000 కాడికి వచ్చి ఆగిపోయింది సార్. మేము 6 ఎకరాలు 7 ఎకరాలు మిరప పెట్టినాము. మాకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుడాని వర్షాలు వస్తే తాలుగాయ అయ్యి రేట్లు ఉండే. 7 పంట పండాక రేట్లు లేవు. మాకు పెట్టుబడి 10 లక్షల పెట్టుబడి వస్తుంది 7 ఎకరాల చేనుకి. మాకు గిట్టుబాటు ధర లేదు సార్. 16, 17, 14 నడుస్తుంది సార్. ఏట 30-40 వేలు పోతున్నాయి. అన్ని గజ్జి తెగులు, దాంబర్ తెగులు అవి ఇవి వస్తున్నాయి సార్. అమ్ముకున్నాలంటే ఉబ్బులు పోతాం సార్. ఉబ్బులు పోతే దాంట్లో 20, 14, 15 తినకాయ అది ఇది పోతుంది సార్. మాకు గిట్టుబాటు ధర కావాలా సార్. జిల్లాలో రైతులు ఎక్కువ శాతం బ్యాడిగి రకాలనే సాగు చేస్తుంటారు. అయితే సమీపాన మార్కెట్ లేకపోవడంతో కర్ణాటకలోని హుబ్లీ మార్కెట్లో పంటను విక్రయిస్తుంటారు. గతేడాది దిగుబడులు ఆశాజనకంగా రావడంతో పాటు మార్కెట్లో క్వింటాల్కు 35,000 నుండి 40,000 ధర లభించింది. కానీ ఈ ఏడాది వర్షాలు తక్కువ పడడం, దీనికి తోడుగా చీడపీడల బెడద తీవ్రంగా ఉండటం వల్ల దిగుబడి తగ్గడంతో పాటు క్వింటా ధర 14,000 నుండి 20,000 మధ్యనే పలుకుతోందని రైతులు వాపోతున్నారు. 6 ఎకరాలు పెట్టినాను. 6 ఎకరాలు పెట్టినా పంట ఏం పెద్దగా వచ్చలేదు సార్. 7 అంతా మామూలుగా ఉంది, వర్షాలు లేక. పోయినసారి బాగా 30 ఉండే, 7 అంతా 20 లోపలికి వచ్చింది. ఇప్పుడు రైతు మొత్తం గబ్బేసు 7 వర్షాలు లేక. పెట్టుబడి 7 లక్షలు 8 లక్షలు అయింది. సో 5-6 రావచ్చు అంతే. ఎకరాకి 1,50,000 వరకు అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? అంత అమ్మితే 2-3 కానీ వస్తుందో రాదు. ఇంకా వేసలేము కదా సార్, అమ్మలేము కదా ఇప్పుడే ఫస్ట్. మళ్ళీ సార్ ఇంత కూడా పడదు. ఇంకా వర్షాలు ఉంటే కూడా ఇంత వస్తున్న పంట. ఇంకా వర్షాలు లేక అంత ఇంకా రేట్ డౌన్ అయ్యి మొత్తం రైతులు గబ్బే పడుతున్నారు ఈ సంవత్సరం. గజ్జిముడత తెగులు, అంత దామర పురుగు వాళ్ళు వచ్చి మొత్తం గబ్బే పట్టినాయి సార్లు. కౌలు భూమి వేసుకున్న పంటలు వస్తలేవు, పురుగు పడి. అసలు ఈ 7 రేటే తక్కువ ఉంది. అసలుకి పురుగు బలం ఎక్కువైంది. ఏ మందులు కొట్టినా కంట్రోల్ అయితే లేదు. ఊళ్ళోకి ఏమి ఇవ్వాలా, మేము ఎట్లా బతకాలో అర్థమైతే లేదు. పోయినసారి బాగున్నది, రేటు బాగుండే, ఇంత కాపు కూడా బాగా పట్టింది. అన్నిటికన్నీ వచ్చినాయి పోయినసారి. ఈసారి ఏం వస్తలేవు, వర్షాలు లేవు, ఇక్కడ రేటు అయితే లేదు. కూలోళ్ళకి అవి ఇవి అనే పాటికి 10 లక్షలు కూసినింది 9 ఎకరాలకి. అస్సలకి ఏమి తెచ్చి కట్టాలో అర్థమైతే లేదు. అమ్మకరానికి పోతే ఉబ్బిలికే పోతున్నాము, రేట్లు డౌన్ అయిపోతున్నాయి. అస్సలకి హైదరాబాద్కి ఒక్క డిసెంబర్ పోతలేదు, ఆడ డౌన్ అయినంది. అంతా ఉబ్బిలికే పోతుంది. మిరపకాయ డౌన్ అయినందుకు రాసులు పెట్టుకొని ఉన్నాం. ఈ ఏడాది చీడపీడలు పెరిగి దిగుబడులు దాదాపు తగ్గిపోయాయని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించి గిట్టుబాటు ధరకు పంటను సేకరించాలని కోరుతున్నారు.